హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న క్యూట్ రోబోట్లు భారత్ ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రైజింగ్లో ఈ టాయిలెట్లో కూడా ఏసీలు పెట్టి అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. ఫుల్ వీడియో చూడండి, ప్రతి బిట్టు కూడా తీశాను. నేను ఇప్పుడు ఎక్కడున్నానో తెలుసా? టాయిలెట్లో ఉన్న ఏసీలు మామూలు ఏర్పాట్లే ఫ్యూచర్ సిటీ లాగా. ఒకటి ఇక్కడొకటి 2 3 దీంట్లోనే 3 ఏసీలు అయితే పెట్టడం జరిగింది. చాలా బాగుంది. మంచి నీట్నెస్ అయితే మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. అగో ఇప్పుడో తుడిశారు కూడా, మరకలేం లేవు. బాగుంది, వండర్ఫుల్. బయటికి వచ్చి చూపిస్తా. పెయింట్ వర్క్ జరుగుతుంది ఒకవైపు వాడుతున్నవి క్లీన్ చేస్తున్నారు. నిజంగా చాలా అద్భుతంగా ఉంది లోపల. నేను ఇప్పుడు పోసి వచ్చాను కూడా నేను. బాగుంది, చాలా బాగుంది. హలో ఫ్రెండ్స్, మొత్తానికైతే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద భారత్ ఫ్యూచర్ సిటీ దగ్గరికి అయితే వచ్చేసిన మెయిన్ ఎంట్రన్స్ అయితే అగో అది చూద్దాం. సన్లైట్లో వెలిగిపోతుంది కదా. సో చూశారు కదా, మెయిన్ ఎంట్రన్స్ ఇది. చాలా అద్భుతంగా ఉంది. మామూలుగా లేవు ఏర్పాట్లు అయితే. నిజంగా నేనైతే షాక్ అయ్యాను. వండర్ఫుల్ ఉంది. ఈవినింగ్ టైంకి వచ్చాము. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 5:16 మెయిన్ ఎంట్రన్స్ అది. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో ఇగో గడ్డి వర్క్ కూడా జరుగుతూ ఉంది. ఈ గడ్డి తెలుసు కదా మనకు, ఎప్పటికప్పుడు తెచ్చి పెడతా ఉంటారు. అలాగే ఒకవైపు పార్కింగ్లో డిపార్ట్మెంట్ల వైజ్గా పార్కింగ్లకు కూడా సపరేట్ ఇటొక్క పార్కింగు అటొక్క పార్కింగు మేము చూసాము. అలాగే రోలర్ వర్క్ కూడా జరుగుతూ ఉంది. ఎంతో ఖర్చు పెట్టి చేస్తున్న ప్రతిష్టాత్మకమైన ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి వచ్చిన వాళ్ళు మరి 3 లక్షల కోట్ల పెట్టుబడులు అయితే వస్తాయని అంచనా వేస్తున్నారు. మరి మీ గెస్, మీరు ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఇగో వర్క్ జరుగుతుంది. ఇక్కడ కూడా ఒక పార్కింగు, ఇక్కడ ఒక పార్కింగ్, అవతల ఒక పార్కింగు, 2 వీలర్ పార్కింగ్ సపరేటు, విజిటర్ పార్కింగ్ సపరేటు. అబ్బా ఇక ఫుడ్ సెక్షన్ అది మొత్తానికైతే ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. వాళ్ళ వర్క్, వాళ్ళ హార్డ్ వర్క్ నిజంగా లేకపోతే ఇలాంటివి నిర్వహించడం చాలా కష్టము. సో ముందుగా థ్యాంక్స్ చెప్పాల్సింది వాళ్ళకే. ఏదేమైనా కూడా సన్లైట్ అయితే అద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్, లోపలికి వచ్చినాం కాబట్టి ఎట్లాగో వివిధ రకాలైన బ్లాగులు అన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం ఏం చేస్తాం. ఇదైతే టెంపరీ, మొత్తం టెంపరీగా పెట్టారు. అట్లాగే ఇట్లు కూడా టెంపరీ గార్డెన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇదైతే మరీ ఫ్రెష్గా ఉంది. కుండీతోనే అలాగే బందపెట్టారు. దీన్ని కుండీతోనే పెట్టారు, కుండీ తీయకుండా. మరి తర్వాత ఉంచుతారో తెలియదు కానీ ఇగో ఇదంతా డివైడర్. లోపలికి వచ్చినాక అగో అది మెయిన్ ఎంట్రన్స్ అయితే చక్కగా అటు నుంచి ఇలా వస్తే ఇటు అయితే ఉంది. ఇంకా అటు వర్క్ జరుగుతుంది, ఇటు వర్క్ జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు బ్లాకులుగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. డివైడర్ మధ్యలో చెట్లు పెట్టి ఉన్నారు. సీసీ కెమెరాలు ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. సీసీ కెమెరాలు ఎందుకంటే చాలా ప్రెస్టీజ్ తీస్తున్నది కాబట్టి. సో మీకు మ్యాక్సిమం కుదిరినంత వరకు లోపల అన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తా. వావ్, ఫ్యూచర్ సిటీ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోపలికైతే వచ్చినాము. చూడండి, అద్భుతంగా ఉంది. వర్క్స్ అయితే ఇగో జనరేటర్లు, టాయిలెట్లు అన్నీ ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఇదైతే పూల మొక్కలు. సూపర్ ఉంది కదా. ఈ నుంచి ఆడిదాకా పూల మొక్కలు ఉన్నాయి. అలాగే క్యారీవ్యాన్ పెట్టారబ్బా. అగో క్యారీవ్యాన్ అది. క్యారీవ్యాన్లు మనం జనరల్గా షూటింగ్ల టైంలో చూస్తుంటాము. ఇవన్నీ ఏర్పాట్ల కొంచెం ఖర్చా. సో అఫ్కోర్స్ ఈ ఖర్చుకి తగ్గట్టే దానికి రెట్టింపు రాబడతారని అనుకుంటున్నా. నాకైతే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఏదైనా చెయ్యాలంటే అంత ఈజీ కాదు. చాలా బ్యూటిఫుల్ ఉంది. బతుకమ్మ పూలు అంటేనే ఒక ఫీలు. బతుకమ్మ అంటేనే ఆ బంతి పూలు చూశారు కదా, బతుకమ్మల మెయిన్ పూలు ఇవి. నిజంగా చాలా అద్భుతం. కొన్ని వేల మంది అయితే పని చేస్తున్నారు ఇక్కడ. నేను ఇప్పుడు అక్కడికి వచ్చిన కాంచెలు అంటే దాదాపు కందుకూరు స్టార్ట్ అవ్వక ముందు తుక్కుగూడ నుంచి ఉన్నారనమాట. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, రోడ్ వర్క్స్ మున్సిపల్ వాళ్ళు కావచ్చు,
ఎవరైనా కావచ్చు, చాలా చాలామంది. ఎంట్రన్స్ బ్లాక్లు అయితే ఇగో ఇట్లా ఎంట్రన్స్ బ్లాక్ లాగానే 1 2 3 ఇట్లా కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత ఈ రౌండ్ బ్లాకులు కొన్ని ఉన్నాయి 1 2 3. అమ్మ బాబోయ్, ఇప్పుడే మా ముందు నుంచి ఎన్ఎస్జి కమాండోస్ వెళ్ళారు. వాళ్ళని తీయకూడదని తీయలేదు, ఆపిన మామూలుగా లేరు అన్నలు అక్కడ వెళ్తున్నారు. సో ఇట్లా ఇగో ఇలాంటిది ఒక బ్లాకు, ఇలాంటిది ఒక బ్లాకు, అంటే రౌండ్ బ్లాకులు ఉన్నాయి. అక్కడ ఒకటి ఉంది. ఇట్లా ఎంట్రన్స్ బ్లాకులు సపరేట్, ఈ బ్లాకులు సపరేట్. ఇవన్నీ కూడా హెలికాప్టర్లో పోయి తీస్తేనే వర్కౌట్ అవుతుంది, మనల్ని ఎవడు తీసుకెళ్తాడు కానీ. సో అట్లా చెప్తున్నా, అంటే మనకు కుదిరినంత వరకు అయితే చూపిస్తా. ఇక పూల చెట్లు, సో ఇంకా పాదం ఇంకా ఏముందో మొత్తం కంప్లీట్గా మ్యాక్సిమం ట్రై చేస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇది అయితే చాలా చాలా బాగుంది. చూడండి, గ్లోబల్ సమ్మిట్ అనేది మీకు కనిపిస్తుంది కదా, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగో ఏదైతే ఉందో, లోగో మీన్స్ ఏంటంటే అగో అక్కడ ఉంది చూడండి. అమ్మ పోయింది. ఆ లోగోని ఇక్కడ మొత్తం డిజైన్ చేశారు. చాలా చాలా అద్భుతంగా ఉంది. అగో ఆ లోగోని అయితే ఇక్కడ డిజైన్ చేశారు. వావ్, నిజంగా వండర్ ఏర్పాట్లు. అందుకని వైడ్ యాంగిల్ పెట్టాం మీకు బాగా కనిపించాలని. ఇటు పూల మొక్కలు, ఇది అంతా మెయిన్ ఎంట్రన్స్ చూడండి. ఇగో ఇది మొత్తం సైడ్లకు ఎల్ఈడీలు ఉన్నాయి కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇందాక బయట నుంచి చూపించాను, అక్కడి నుంచి ఇలా లోపలికి వచ్చేది. చాలా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అంటే ఏ బిట్టు కూడా వదలకుండా చాలా బాగా డిజైన్ చేశారు. మెయిన్ ఎంట్రన్స్ ఇలా వచ్చి లెఫ్ట్ రైట్ ఇలా వెళ్తారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇది జరిగేటట్టు ఉంది. అక్కడొకటి, ఇక్కడొకటి, మళ్ళీ అక్కడొకటి, అక్కడొకటి, ఇట్లా. ఇంకా ఈ ఎల్ఈడి స్క్రీన్ల గురించి చెప్పుకోవాలి అంటే అది అయితే మనకు తెలంగాణ రైజింగ్ అని ఉంది కదా, అదైతే నార్మల్ పోస్టర్. కానీ ఇదైతే ఎల్ఈడి స్క్రీన్. ఎల్ఈడి స్క్రీన్ అంటే దాదాపు ఇది నాకు తెలిసి ఒక 50 మీటర్లు ఉంటుందేమో ఈజీగా, 50 మీటర్స్ ఈజీగా ఉంటుందేమో. వాడిదాకా చాలా పెద్ద ఎల్ఈడి స్క్రీను, వండర్ ఉంది. ఇప్పుడు మీకు ఒక్కొక్క బ్లాక్ గుండ్రటి చూపించాను కదా, సో అలాంటి వాటిలలో లోపల ఇలా ఉందన్నట్టు. వెళ్ళాలి అంటే ఒక్కొక్క వింగ్, ఇప్పుడు ఐటీ వింగ్ ఒక సైడు, పరిశ్రమల వింగ్, స్పోర్ట్స్ వింగ్ అన్నట్టు వాటికి సపరేట్ పెట్టినట్టున్నారు. ఈ లోపలికి వెళ్ళి మీటింగు ఇట్లా ఇట్లా ఇట్లా. ఇంకా సపరేట్ టాయిలెట్స్ కూడా మంచి బ్యూటిఫుల్ టాయిలెట్లు అయితే పెట్టడం జరిగింది. దేన్ని మొదలేదు అవి కూడా చూపిస్తాం మీకు. ఇగో మెన్, అవతల ఉమెన్, మధ్యలో చెట్లు. అంటే లోపల కూడా నీట్గా పెయింట్లు వేస్తున్నారు, ఏది కూడా వదలట్లేరు. మేము లోపల కూడా వెళ్తాము, అట్నే ఉండండి. వెళ్ళినా కూడా ఒక క్లిప్ తీస్తా. వావ్, ఇది వచ్చేసి మనకు ఓపెన్ స్టేడియం అని అంటూ ఇక్కడ కీరవాణి గారిది మ్యూజిక్ కాన్సర్ట్ ఉందంట. చూసారా, చెట్టు అవతల స్టేడియము, ఇవన్నీ కూడా సిట్టింగ్ ప్లేసెస్. చాలా బ్యూటిఫుల్గా మంచి వెదర్ ఉంది. మ్యూజిక్ కాన్సర్ట్ ఉందంట కీరవాణి గారి ఆధ్వర్యంలో. ఇంకా దాంట్లోకి ఎవరెవరు వస్తున్నారో అనేది నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. వావ్ వావ్ వావ్, మొత్తం కూడా పచ్చటి గడ్డి పరిచారు చూడండి. అక్కడ క్యాంటీన్లు ఉన్నట్టుంది, టేబుల్స్ వేశారు. ఇది ఓపెన్, చాలా చాలా పెద్దగా ఉంది, వైడ్గా ఉంది ప్లేసు, చాలా వైడ్గా. నేను సెంటర్ నుంచి తీస్తున్నా. వావ్, ఇంకా చూద్దాం. ఈ గడ్డి ఇది ఆర్టిఫిషియల్ కూడా కాదు, న్యాచురల్ గడ్డినే. ఎంత ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు, మొత్తం పరిచారు. ఆడికి 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 ఆడ స్టేడియం దగ్గరికి, ఆ ప్లేస్ ఆ చివరికి బ్లూ కలర్ గోడ కనిపించే వరకు. ఇక్కడ ఒక క్యూట్ బస్సు పెట్టారు. ఇది ఇంజన్ స్టార్ట్ చేసేది అనుకుంటా. ఇది ఇంజన్ స్టార్ట్ చేసేది అనుకుంటా. మనం ఇట్లా తిప్పి స్టార్ట్ చేస్తాం కదా, భలే ఉంది. పైన నాందేడ్, ఆ మధ్యలో ఆలిబ్యాన్, HYZ 223. దీని గురించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. భలే ఉంది. మ్యూజిక్ కాన్సర్ట్ జరిగే ప్లేస్ ఉంది కదా, దాని పక్కన పెట్టారు అన్నట్టు. భలే బుజ్జిగా బుల్లిగా ఉంది. ఇంప్రెస్డ్ నేనైతే దీనికి. అబ్బా, NSRRTD అట ఏందో. సీట్లు, అరే
భలే ఉంది ఇది. అలాగే పక్కన ఈవీ వెహికల్ కూడా ఉంది చూడండి, గ్రీన్ మెట్రో ఎక్స్ప్రెస్ ఈవీ వెహికల్. సో ఇలాంటి బస్సులు రేపు 100ల కొద్దీ వస్తాయి అనుకుంటా. సో మీ వాల్యుబుల్ కామెంట్ అయితే ఖచ్చితంగా యాడ్ చేయండి. ఏమి కామెంట్ చేయలేకపోతే లవ్ గుర్తన్న ఖచ్చితంగా పెట్టండి. థ్యాంక్ యూ. వావ్, చూస్తున్నారు కదా, ఓపెన్ కాన్సర్ట్ మ్యూజిక్ కాన్సర్ట్ జరిగే ప్లేస్ ఉంది కదా, దాని ఎదురుగానే క్యాంటీన్ ఉంది. ఓపెన్ ఎయిర్ క్యాంటీన్ అనుకుంటా ఇది. ఓపెన్గా ఉంది, మంచిగా ఎయిర్ వస్తుంది. టేబుల్స్ వేశారు, ఇక్కడొకటి అక్కడొక బ్లాక్ కడుతున్నారు. క్యాంటీన్ అని అనుకుంటున్నా మోస్ట్లీ, ఎందుకంటే రేపు కానీ తెలియదు. మరి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మామూలుగా మీకు బ్లాకులుగా గోడౌన్ లాగా ఉన్నాయని చెప్పాను కదా, వాటిలోకి లోపలికి రావడం కుదరదు. ఇప్పుడు కుదిరింది, ఒక దాంట్లోకి అయితే వచ్చినాము. అన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉండొచ్చు. చాలా పెద్ద సీటింగ్ కెపాసిటీ తోటి, ఎల్ఈడీలతోటి 1 2 3 4 5 ఆల్మోస్ట్ 5 6 ఎల్ఈడీలతోటి, పైన పెద్ద స్టేజ్, సీటింగు, సెంట్రల్ ఏసీ. సీట్లు అయితే అబ్బా చూస్తున్నారు కదా, సీట్లు అలాగే సెంట్రల్ ఏసీ, చాలా అద్భుతమైన ఏర్పాట్లు అయితే చేశారు. చాలా బాగుంది. ఇంకా సీట్లు జరుగుతుంది వేయటము. ఆ గాంధీ గారి విగ్రహం ఎక్కడ పెడతారో కానీ భలే ఉందబ్బా. ఎక్కడ పెడతారో అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఇది వీడియో, ఇంతటితో ముగిస్తున్నా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అంటే బాత్రూములు కూడా చాలా పెట్టారు. నేను ఒక్క దాంట్లోకి వెళ్ళాను, అందులో అయితే ఏసీలు ఉన్నాయి. మరి మిగతా వాటిలో ఉన్నాయో లేవో తెలియదు కానీ, అంటే ఎందుకంటే ఇంటర్నేషనల్ కదా, అలాంటి ఏర్పాట్లు ఉండాలి, లేకపోతే బాగోదు. చాలా అయితే బాగుంది, టాయిలెట్స్తో సహా ఎవ్రీథింగ్. నాకు ప్రస్తుతానికి చూసినంత వరకు నాకైతే బాగుంది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్.